నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేసి ఒక పాయింట్ లోటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. సో నిన్నటి వీడియోకి, నిన్న సాయంత్రం చేసినటువంటి వీడియోకి కొన్ని మిశ్రమ కామెంట్లు కూడా వచ్చాయి. పూర్తిగా సమాచారం తెలుసుకుని మాట్లాడండి, మీకు అసలు ఈ అంశం మీద పూర్తిగా అవగాహన లేదు, అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా కొంతమంది కామెంట్లు చేశారు. ఏది గర్భిణిని తనినటువంటి వ్యక్తి వైసీపీ కాదు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఫ్యాను, మాకు చుడుతున్నారు, మా మీద బురద చల్లుతున్నారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో జరుగుతున్నటువంటి విశృంఖల ప్రచారము, సబ్జెక్ట్ని పక్కదో పట్టించేటటువంటి తీరుని ఎండగడుతూ చేసినటువంటి వీడియో మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఏం తెలుసుకోవాలి? 24 గంటలు గడవకముందే ఆధారాలతో సహా బయటకు వచ్చిన అతను వైసీపీ కార్యకర్త అని చెప్పేసి ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో అలాంటి కామెంట్లు చేసినటువంటి వ్యక్తులు చూడండి. స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తాను, చూడండి. వైసీపీ కార్యకర్తపై కేసు నమోదు. తనకల్లు మండల పరిధిలోని ముత్యాలవారిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్పై సోమవారం కేసు నమోదైంది. స్థానిక ఎస్ఐ గోపి వివరాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామంలో అజయ్ బాణాసంచా కాల్చుతుండగా సంధ్యారాణి అనే మహిళ అభ్యంతరం తెలిపిందన్నారు. అజయ్ దాడి చేసినట్టుగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు అని చెప్పేసి పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్లో సరిపోద్దా అంటారా? మీ పేపరే, అక్కడ వేరే పేపర్లు కాదు, మీ పేపర్లోనే తాటికాంత అక్షరాలతో రాశారు వైసీపీ కార్యకర్త అజయ్. అతను అజయే కదా, వైసీపీ కార్యకర్తే కదా, ఒప్పుకోరా? లాజిక్ ఎక్కడుంది అసలు మీరు మాట్లాడేదానికి? ఎక్కడన్నా 1% అన్నా ఉందా? అసలు వాస్తవంగా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి జన్మదినం చేసుకుంటుంది వైసీపీ కార్యకర్తలు, పాల్గొన్నది వైసీపీ కార్యకర్తలు, హంగామా చేసింది వైసీపీ కార్యకర్తలు. అలాంటి వైసీపీ కార్యకర్తలు చేసే హంగామా మధ్యకి జనసేన కార్యకర్త వచ్చాడట. జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఇంకా అంతకన్నా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి బాణాసంచా కాల్చాడట. పాపం గర్భిణీ స్త్రీ అక్కడ అడ్డు చెప్పినందుకు కడుపులో తన్నాడట. ఏమన్నా లాజిక్ ఉందా? జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? జనసేన కార్యకర్త ఎందుకు వస్తాడు? ఒకవేళ జనసేన కార్యకర్త అనుకున్న మీ పేపర్లోనే నిజాలు తెలియకుండానే మా కార్యకర్తే మావాడని చెప్పేసి రాసేస్తారా? బయటపడ్డారు. దొంగతనం బయటపడిన తర్వాత ఇక కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి చర్యల్లో భాగంగా ఇప్పుడు ఇలాంటివి బయటపడక ముందు రకరకాల విన్యాసాలు చేశారు. ఇప్పుడు నెమ్మదిగా అలాంటి వీడియోలన్నీ డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుపడండి కాసేపు. జరిగిన సంఘటన తప్పు. నిన్న కూడా నేను చెప్పాను, వాడు ఏ పార్టీ కార్యకర్త అయినా ఎవడైనా సరే చేసింది తప్పు. ఒక నిండు గర్భిణీ స్త్రీ కడుపు మీద తనట, 7 నెలల గర్భిణి కడుపు మీద తనట, అది కూడా బాబు నేను గర్భిణీ స్త్రీని, నాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ బాణాసంచా కాల్చొద్దు మా ఇంటి ఎదురుగా, పక్కకెళ్ళి కాల్చుకోండి, మీరేమో ఆపమల్లా, ఆవిడేమి మీరు ఎందుకు పుట్టినరోజులు జరుపుకుంటారు, ఆపండి రా బాబు అని చెప్పేసి అనలా, పక్కకెళ్ళి కాల్చుకోండి అన్న పాపానికి తిట్టి దూషించి కడుపు మీద తన్నాడు. అసలు మనిషి పుట్టినవాడు ఎవడైనా సరే ఆ ప్రయత్నం చేస్తాడు? పోనీ అతను కాదు, అతను చేయలేదు, అసలు ఆ సంఘటన జరగలేదని చెప్పేసి చెప్పినా కానీ అదొక అందం చందం. అసలు అలాంటిది ఏమీ జరగలేదు, కావాలని తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి ఒకవేళ వాదించినా కానీ కాసేపు వాదన కోసం అనుకున్నా కానివ్వండి, ఓకే జరిగిందా లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్ డైలమాలో ఉంటాం. అరే చేశాడంట, కానీ మా కార్యకర్త కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాను, జనసేన వాడు వైసీపీ వాళ్ళ పుట్టినరోజు వేడుకలకు వచ్చాడంట, అడ్డు చెప్పినందుకు తన్నాడంట. ఎక్కడన్నా లాజిక్ ఉందా? ఇంకా తాజాగా తెలుస్తున్న అంశాలు ఏంటంటే, దీనికి సంబంధించి వైసీపీకి చెందినటువంటి ఒక లాయరే బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేసినట్టుగా, పూచీకత్తులు గట్రా సమర్పించడానికి డబ్బులు పెట్టడానికి వైసీపీ నాయకులే ముందుకు వచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి అంశం. అది వాస్తవం అయితే మరి మీకు సంబంధం లేనప్పుడు ఎవరో జనసేన కార్యకర్త కోసం, ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కోసం మరి మీరెందుకు తాపత్రయపడతారు? మీ లాయర్లు ఎందుకు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు? మీ వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టి మరి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు? లాజిక్ ఉండాలి కదా. ఇక్కడ ఎందుకు ఈ యొక్క విష ప్రచారం జరిగిందో కూడా నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది జరిగిన తర్వాత, సభ్య సమాజం హర్షించినటువంటి ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి సీరియస్గా రియాక్ట్ అయింది. అతన్ని గుర్తించడం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయటం, అరికాళ్ల ట్రీట్మెంట్ ఇవ్వటం, ముఖ్యంగా అంతకుముందు ఈ బాధితురాలి వాంగ్మూలం అనేది ఆవిడ మీడియాతో మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ కావటం, ఆ తర్వాత ఇతన్ని
బాగా కుమ్మేసి ఉంటారు లోపల, కనీసం నడవలేకపోతున్నాడు, కుంటుకుంటూ నడుస్తున్నాడు. వీధుల్లో కుంటుకుంటూ నడుస్తున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం కావటం, సోషల్ మీడియాలో కూడా రకరకాల పాటలు పెట్టేసి అది పెట్టేసి ఇది పెట్టేసి హంగామా చేసేయటం చూసారా. ఇలాంటి ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కొంత గట్టిగా ప్రచారం జరిగింది. అమ్మో, ఇలాంటి అంశాలు మనకెక్కడ చుట్టుకుంటాయో, మన పార్టీ పరువు ఎక్కడ పోతుందో, ఆల్రెడీ ఒక పక్క పోయింది, ఇంకెంత డ్యామేజ్ అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో అతను ఇతను కాదని చెప్పేసి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, మావాడు కాదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కావచ్చు ఒకవేళ అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావచ్చు, కానీ వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఉన్నాడు. మా కార్యకర్తని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ సొంత మీడియాలోనే వైసీపీ కార్యకర్తను రాశారు. ఇంకెంతకన్నా సాక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీలో ఉండరా, వైసీపీలో ఉండరా, బీజేపీలో ఉండరా? బాలకృష్ణ ఫ్యాన్స్ వైసీపీలో ఉండరా? బాలకృష్ణ అభిమానించే వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరా? జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే బాలకృష్ణ ఫ్యాన్ అంటారు. గుర్తెచ్చుకోండి, సోషల్ మీడియాలో ఇంకా ఫోటోలు, పిక్చర్స్ ఉన్నాయి. సమరసింహారెడ్డి రిలీజ్ అప్పుడు కడప జిల్లా అభిమాన సంఘ నాయకుడిగా ఆయన ఫోటోతో వచ్చినటువంటి పేపర్ క్లిప్ ఇప్పటికీ ఉంది. మరి దీన్నే ఉందాం, అభిమానాలు వేరుండొచ్చు, రాజకీయ ఉద్దేశాలు వేరుండొచ్చు, రెండింటిని ఎలా కలిపే ప్రయత్నం చేస్తారు? సో ఇది విష ప్రచారం అయితే ఇలా జరిగిపోయిందనమాట. ఇప్పుడు ఆధారాలు బయటపడిన తర్వాత అందరూ కలుగుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను ముగించే ముందు ఈ వీడియో, మీరు కేసులు పెట్టాల్సింది పోలీస్ వ్యవస్థ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద, ఇలాంటి దుర్మార్గుల మీద, దుర్మార్గం చేసిన వాళ్ళ మీద పెట్టారు ఓకే, కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి. సాక్షాత్తు రోజా ఒక్కొక్కరిని రప్ప నరుకుతాం అంటూ జన్మదిన వేడుకల్లో సైకిల్ చేస్తోంది, చూపిస్తోంది. ఒక్కొక్కరిని రప్ప నరుకుతామంట. ఇలాంటి వాళ్ళ మీద కదా పెట్టాల్సింది. మీరు వేళ్ళని చూసే కార్యకర్తలు చెడిపోతున్నారు, వేళ్ళని చూసే కార్యకర్తలు దుర్మార్గాలకు తెగబడుతున్నారు. వాడెవడో నిన్న పోస్ట్ వేశాడు, నువ్వు 2029లో చేసే విధ్వంసం గురించి ఎలా ఉంటుందో చూడటానికి వెయిట్ చేస్తున్నామన్నా అని చెప్పేసి, ఆ విధ్వంసం అని రాయటం కూడా రాలాడికి, విధ్వంసం అంట. ఆ పోస్టర్ క్లిప్లు ఇంకా తిరుగుతున్నాయి. ఏంటి అమాయకంగా వెర్రి గొర్రెల్లాగా మేము సమాజాన్ని, మేము వస్తే జనాల మీద పడి చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పేసి, అంటే మధ్యయుగాల నాటి సంస్కృతికి వెళ్ళిపోతుంటే, దాన్ని ప్రోత్సహిస్తుంటే ఇంకెట్లా? నేనేదో పీపీపీ పద్ధతిలో ఇచ్చినటువంటి టెండర్లకి మెడికల్ కాలేజ్ దానికి ఒక ఆధునిక వచ్చింది, మిగతా ఎక్కడ రాలేదని చెప్పేసి అంటున్నారు. చూసారా, మేము భయపెట్టింది ఎవడో జగన్మోహన్ రెడ్డి. నలుగురిని ఆకర్షించి పెట్టుబడులు తీసుకురావటం అనేది రాజకీయవేత్త గొప్పతనం అవుతుంది తప్ప, భయపెట్టి ఒక్కడు కూడా రాకుండా చేయటం, తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని ఎడారిగా చేయటం, ఏ సౌకర్యాలు లేకుండా చేయటం రాజకీయవేత్త తనం అవుతుందా, మగతనం అవుతుందా? ఇలాంటివి మగతనాలని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. 4 పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు తీసుకొస్తే అది మగతనం, వచ్చేవాళ్ళని రాకుండా చేస్తే మగతనం అవుతుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇంకో ఫోటో కూడా తాజాగా కనిపించింది. వాళ్ళంతా కేకులు కట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా. ఆ కేకులు కట్ చేసేటటువంటి ప్రక్రియలో చాకులు కాదు వాడేది, కత్తులు, పెద్ద పెద్ద వేట కొడవళ్ళు అంటారు కదా, ఆ వేట కొడవలతో నరుకుతున్నారు. ఏం సంస్కృతి ఇది? అంటే మా డిఎన్ఏలో నరనరాన ఒక విధ్వంసం ఉంది, ఒక రాక్షసత్వం ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నమా ఏంటిది? మేము అభివృద్ధి కారకులు, అభివృద్ధి కాముకులం అని చెప్పుకోండి, అద్భుతంగా ఉంటుంది. రాజకీయాల్లో అవసరమైంది అది. మేము విధ్వంసకారకులం, మేము హింసావాదులం, కేకును కూడా ఏదో మనిషి తలకాయ నరికినట్టుగా, గొర్రె పొట్టేలు తలకాయ నరికినట్టుగా వేటకోడలతో నరుకుతాం, మేము వస్తే రప్ప నరుకుతాం, ఒక్కొక్కడి రప్ప నరుకుతాం. ఇదే కావాల్సింది. దౌర్భాగ్యం, ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంక ఈ అంశాల గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, ఈ విష ప్రచారాల గురించి మాట్లాడుకోవడం అనేది. సో ఇలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళకి కేసులు, చిన్న చిన్న చేపలు ఇవన్నీ, పెద్ద పెద్ద తిమింగళాలను పట్టుకోవాలి మీరు. రోజా వంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. ఏంటి ఆ మాటల? అలాంటి మాట. రాజకీయ విమర్శలు 100 చేయొచ్చు, ఒక్కొక్కరిని రప్ప ఇది రాజకీయ విమర్శ అవుతుందా? నరుకుతాం, చంపుతాం రాజకీయ విమర్శ అవుతుందా? చెప్పండి మరి. విమర్శ అయితే అది రాజకీయ విమర్శ అయితే, ఆమోదయోగ్యం అయితే రాజ్యాంగాన్ని మార్చేయండి, ఐపీసీ సెక్షన్లు మార్చేయండి, ఇప్పుడు న్యాయ సంహిత సెక్షన్లు మార్చేయండి, నరుక్కోవడానికి కూడా లైసెన్స్ ఇచ్చామని చెప్పేసి పెట్టేయండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇట్లాంటి బోలెడు, నేను కొన్ని ఉదాహరణలే చెప్పాను, ఇట్లాంటి బోలెడు. ఎందుకు ఇంత రాక్షస ప్రవృత్తి? ఎందుకు?
నాయకుల్లో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కార్యకర్తలకు పాకుతోంది. ఏం చేద్దామని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెడదామని. సో ఇది వాస్తవాలు. ఇవి వాస్తవాలేంటో వక్రీకరణ ఏంటో మీరు కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు చూసిన నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా నిస్సంకోచంగా నా కామెంట్ రూపంలో తెలపండి, సరైన భాషలో, సక్రమమైన భాషలో. థ్యాంక్ యూ వెరీ మచ్.